హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు డ్రామా వరల్డ్. ఈరోజు నేను ఎపిసోడ్ 2 25-21 కంటిన్యూషన్ చెప్తాను. నెక్స్ట్ డే ప్రాక్టీస్ హాల్కి వెళ్తుంది నాహిదో. ఆల్రెడీ అక్కడ కోయిరం ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. హాయ్ అని చెప్పినా ఏమాత్రం పట్టించుకోకుండా తన ప్రాక్టీస్ తను కంటిన్యూ చేసుకుంటుంది. నాహిదోకి చాలా కోపం వస్తుంది, కానీ ఎందుకులే అని చెప్పి సైలెంట్గా వెళ్ళిపోతుంది. తర్వాత ఏజీ అని ఇంకో స్టూడెంట్ వస్తుంది. తను హాయ్ హలో అంటే హాయ్ హలో అని బాగానే చెప్తుంది, కానీ మన నాహిదోకి మాత్రం చెప్పలే. అప్పటి నుంచి జరిగిన ప్రతి సిచ్యువేషన్లోనూ నాహిదోని అవాయిడ్ చేసుకుంటూనే ఉంటుంది. నాహిదో ఇలా అనుకుంటూ ఉంటుంది, కోయురిం నేను అనుకున్నంత మంచిదా అస్సలు కాదు. నేను తనతో చాలా క్లోజ్ అవ్వి తనతోనే ఉండాలి అని అనుకున్నాను, కానీ తను అస్సలు అది జరిగేలా చూడట్లేదు. మీకు తెలుసా, ఒక మనిషి ఏమనుకుంటున్నాడో తన వీపుని చూస్తే తెలుస్తుందంట. నాకు అలాగే అనిపించింది. తను చేసే ప్రతి యాక్షన్ నాకు చాలా కోపం వస్తుంది, నాకు చాలా చిరాకు తెప్పిస్తుంది. తర్వాత నైట్ టైం కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు నాహిదో కోయిరం ఇద్దరు. అప్పుడే ఒక సీనియర్ వచ్చి గట్టిగా అరుస్తారు, మీకు ఎవరు చెప్పారు నైట్ టైం కూడా ప్రాక్టీస్ చేసే పర్మిషన్ ఉందని, వెళ్ళిపోండి ఎక్కడి నుంచి అని గట్టిగా అరుస్తారు. అప్పుడు కోయిరం అంటుంది, సారీ ఇప్పుడే వెళ్ళిపోతాను అని చెప్పి వెళ్ళిపోతుంది. అప్పుడు నాహిదో అడుగుతుంది, మనం నైట్ టైం ప్రాక్టీస్ చేసే పర్మిషన్ లేదా, ఎందుకు చేయకూడదు అని. కానీ ఏం రెస్పాన్స్ ఇవ్వకుండా వెళ్ళిపోతుంది కోయిరం. అప్పుడు నాహిదో అనుకుంటుంది, తను నా మొహం కేవలం కాంపిటీషన్స్లోనే చూస్తుంది అనుకుంటా, అప్పుడైనా నేను ప్రూవ్ చేసుకోవాలి అని అనుకుంటుంది. తర్వాత ఇంటికి వెళ్తున్న దారిలో కోయురిం పోస్టర్ ఒకటి చూస్తుంది. చూసి నాహిదో ఇలా అనుకుంటుంది, నేను నీకు చాలా దగ్గర అనుకున్నాను దూరం నుండి చూసి, కానీ నువ్వు ఇంత డిఫరెంట్గా ఉంటావని అస్సలు ఊహించలేదు అని అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ పేరు తెలియని వ్యక్తితో చాట్ చేస్తూ ఉంటుంది. నాహిదో ఇలా మెసేజ్ పెడుతుంది, నేను అనవసరంగా ఎక్కువగా ఇష్టపడ్డాను అనుకుంటున్నా, ఇప్పుడు బాధపడుతున్నా తను ఎందుకు ఇంత ఇష్టపడ్డాను అని పెడుతుంది. అప్పుడు ఇంజియోల్మి పెడతారు, మనం కలుద్దామా, నాకు తెలుసు మనం మన పర్సనల్ విషయాలన్నీ చెప్పుకోకూడదు మాట్లాడుకోకూడదు అనుకున్నాం, కానీ నీకు ఇలాంటి సిచ్యువేషన్లో నేను నీకు పక్కనే తోడుగా ఉండాలనుకుంటున్నాను, నువ్వేమంటావు అని వస్తుంది. అప్పుడు నాహిదో టెక్స్ట్ చేస్తుంది, ఒకవేళ మనం కలిస్తే మన రిలేషన్షిప్ మారుతుందంటావా అని. అప్పుడు అటువైపు వాళ్ళు పెడతారు, ఏమో అయ్యుండొచ్చు, మనం ఇప్పుడే మన ఇద్దరిని ఇంత ఇష్టపడుతుంటే కలుసుకున్నాక ఇద్దరిని ఎక్కువగా తెలుసుకుంటాం, అప్పుడు ఇంకా ఇష్టపడచ్చు కదా అని వస్తుంది. నవ్వుకుంటూ ఉంటుంది నాహిదో అప్పుడు కంప్యూటర్ ఆపేసి పడుకుంటుంది. అదే టైంకి బేకిజిన్ కూడా కంప్యూటర్ ఆపేసి రెడీ అవుతాడు. నెక్స్ట్ ఇంటర్వ్యూకి ఏ డ్రెస్ బాగుంటుంది, ఎలా రెడీ అవ్వాలి అని సెట్ చేసుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ డే నాహిదో ఎక్కడికో పరిగెట్టుకుంటూ వెళ్తుంది. చాలా ఇబ్బందిగా నడుచుకుంటూ పరిగెడుతుంది. అది వాష్రూమ్కి అనమాట. వాష్రూమ్కి పరిగెట్టుకొని వెళ్తే అక్కడ ఏముంటుందంటే డోర్ దగ్గర ఒక క్వశ్చన్ ఉంటుంది. ఆ క్వశ్చన్ సాల్వ్ చేస్తేనే లోపలికి వెళ్ళొచ్చు. నాహిదో ఇలా అనుకుంటూ ఉంటుంది, వీళ్ళేంట్రా బాబు ఇలాంటి సిచ్యువేషన్లు ఇలాంటి క్వశ్చన్లు పెట్టారు, అయినా నాకు మ్యాథ్సే రాదు, ఎలా అని దాన్ని ఏం చేయాలో అర్థం కాక పిచ్చి దానిలా అయిపోతూ ఉంటుంది. అప్పుడు వెనక నుండి ఎవరో ఆన్సర్ చెప్తారు, 0438 అట్లా అని. ఎవరబ్బా అని తీరా చూస్తే అది బేకిజిన్. అదే నెంబర్తో ఆ కీ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది. అది ఓపెన్ అవుతుంది. థ్యాంక్ యూ నువ్వు బయట వెయిట్ చేయి, నేను వెంటనే వెళ్ళి వచ్చేస్తా అని చెప్తుంది. కొంతసేపటికి నాహిదో అక్కడికి వస్తుంది. నువ్వేంటి ఇక్కడ ఉన్నావు, నీకేం పని ఇక్కడ అని అడుగుతుంది. అప్పుడు బేకిజిన్ చెప్తాడు, నేను 4th ఫ్లోర్లో ఒకటి ప్రింట్ చేయడానికి వచ్చాను అని. అప్పుడు నాహిదో అడుగుతుంది, ఏంటి ఫుల్గా డ్రెస్ చేసుకొని ఉన్నావు, ఏమైనా క్లబ్కి వెళ్తున్నావా, అయినా నైట్ టైం కదా వెళ్తారు, డే టైంలో ఎందుకు రెడీ అయ్యావు అని అడుగుతుంది. అప్పుడు బేకిజిన్ చెప్తాడు, క్లబ్కి ఎవడైనా ఇలా రెడీ అవుతాడా, నేను ఇంటర్వ్యూకి రెడీ అయ్యాను, అయినా నువ్వెందుకు అంత కోపంగా ఉన్నావు అని అడుగుతాడు. అప్పుడు నాహిదో చెప్తుంది, నేను రోజు ఈ టైంకి ఆ వాష్రూమ్ యూజ్ చేసుకుంటాను, ఈరోజు చూడు కొత్తగా ఎలా పెట్టారు, అలా పెట్టుకుని ఎంత టెన్షన్ వచ్చిందో తెలుసా, నువ్వు వచ్చావు కాబట్టి ఏదో అలా బతికిపోయాను, నాలాంటి అథ్లెట్కి ఇలాంటి ఇబ్బంది పెట్టకూడదని కూడా తెలియదు వాళ్ళకి అని అంటుంది. అప్పుడు బేకిజిన్ అంటాడు, అదేంటి అలా అంటావు, అథ్లెట్ అయినంత మాత్రాన మ్యాథ్స్ రాదనే రూల్ ఉందా ఏంటి, నీకు రాకపోతే ఇంకెవరికి రాదనుకుంటున్నావా ఏంటి, చదువు ఉండొచ్చు గేమ్స్ కూడా ఉండొచ్చు అని ఫుల్గా లెక్చర్ ఇచ్చేసి సైలెంట్గా ఇన్నోసెంట్లా చూస్తాడు. అప్పుడు నాహిదో అంటుంది, ఇప్పుడిప్పుడే నాకు అన్నీ అర్థమవుతున్నాయి, నువ్వు ఇలాంటోడు కాబట్టే కోయురితో అంత క్లోజ్గా ఉంటున్నావు, మీరిద్దరూ ఒకలాంటోళ్ళే, తనేం అలా కాదులే అని అంటాడు బేకిజిన్. అప్పుడు నాహిదో అంటుంది, నీకు ఏ మాత్రం తెలియదు అసలు కోయురిం గురించి, నాకే బాగా తెలుసు, ఫోన్లే కానీ నాకు చాలా ఇంపార్టెంట్ పని ఉంది, తర్వాత కలుద్దాం, బాయ్ అని చెప్పి వెళ్ళిపోతుంది.
తర్వాత ప్రాక్టీస్ రూమ్లో కోచ్ యాంగ్ రెడీ అవ్వమంటారు. కోయురిమ్, నాహిదో ఇద్దరు మ్యాచ్కి రెడీ అవ్వండి అని చెప్తుంది. ఇద్దరు వాళ్ళ డ్రెస్సెస్ వేసుకొని వాళ్ళ స్వార్డ్స్తో రెడీగా ఉంటారు. గేమ్ని స్టార్ట్ చేస్తారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కోయురిమ్ ఆల్రెడీ ఇంటర్నేషనల్ ప్లేయర్, కానీ నాహిదో ఒక నార్మల్ ప్లేయర్. ఎలా ఆడతారా అని చెప్పి చాలా ఇంట్రెస్టింగ్గా అందరూ చూస్తారు. ఫస్ట్ పాయింట్ నాహిదోకే వస్తుంది. అలా అలా ఆడుతూ ఉంటారు. ఎంత స్కోర్ చేస్తూ ఉన్నా నాహిదో ఒక మెట్టు ఎక్కువగానే ఉంటుంది, ఒక స్టెప్లో ముందుగానే ఉంటుంది. స్కోర్ అలా పెరుగుతూనే ఉంటుంది. నాహిదో ప్రతి అటాక్లో విన్ అవుతూ ఉంటుంది. చాలా టఫ్గా, చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. చూస్తున్న వాళ్ళకి, ఆడుతున్న వాళ్ళకి ఇద్దరికీ టెన్షనే. నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది, నెక్స్ట్ ఏమవుతుంది అని. సడన్గా కోయురిమ్ చాలా ఎమోషనల్ అయిపోతుంది. చిన్నప్పుడు జరిగిన ఏదో విషయాన్ని గుర్తు చేసుకుంటుంది. అది కోయురిమ్ 5 ఏళ్ళు ఉన్నప్పుడు కదా. కోయురిమ్ ఆ గేమ్లో ఓడిపోతుంది. తన ఆపోనెంట్ గెలుస్తుంది. కోయురిమ్ చాలా బాధపడుతుంది. ఆ ఆపోనెంట్ ఎవరో కాదు, తను మన నాహిదోనే. నాహిదో చెయ్యి అందిస్తుంది, పద అని. కానీ కోయురిమ్ ఏం చెప్పకుండా అక్కడి నుంచి వచ్చేస్తుంది. కోయురిమ్ దూరంగా ఉండి చూస్తూ ఉంటుంది గెలిచిన నాహిదోని. అప్పుడు వాళ్ళ అమ్మ అడుగుతుంది, నీకు చాలా బాధగా ఉందా? పర్వాలేదులే, నెక్స్ట్ టైం గెలుద్దు కానీ దీని గురించి ఎక్కువ ఆలోచించుకు అని అంటుంది. అప్పుడు కోయురిమ్ అంటుంది, నాకు గేమ్ అంటే భయమేయట్లేదు, నాకు నాహిదో అంటేనే భయం వేస్తుంది అని చెప్తుంది. 5 ఏళ్ళు ఉన్నప్పుడు చూసిన నాహిదోని మళ్ళీ ఎన్నో సంవత్సరాల తర్వాత ఇప్పుడు చూస్తుంది. అది ఎంతో పోటీగా తనతో ఆడుతుంది. మళ్ళీ ఓడిపోతానా ఏంటి అన్న భయంతో ఉంటుంది కోయురిమ్. ఎంతోసేపు చాలా పోటీగా ఆడి లాస్ట్కి 14-14 దగ్గరకు వస్తారు. లాస్ట్ పాయింట్ ఎవరికి వస్తే వాళ్ళే విన్. లాస్ట్కి నాహిదోనే గెలుస్తుంది. ఆ 15th పాయింట్ నాహిదోకి వస్తుంది. అందరూ షాక్లోనే ఉంటారు, కానీ నాహిదోకి మాత్రం చాలా ఆనందపడుతుంది. కోచ్ నాహిదో అలాగే కోయురిమ్ని మధ్యలో నించోబెట్టి అందరి ముందు క్వశ్చన్ చేయడం మొదలు పెడతారు. కోచ్ నాహిదోని ఇలా అడుగుతారు, కోయురిమ్తో గెలిచావు, ఎలా ఫీల్ అవుతున్నావు అని. అప్పుడు నాహిదో చెప్తుంది, ఒక్క మ్యాచ్ గెలిచినంత మాత్రాన తనకన్నా నేను బెటర్ ఏమనేం కాదు, ఒక్క మ్యాచే కదా అని అంటుంది. అప్పుడు కోచ్ అంటారు, నిజంగా చెప్పు, నువ్వేమనుకుంటున్నావు, ఎందుకు ఇలా తిక్కగా మాట్లాడతావు అని అంటారు. అప్పుడు నాహిదో అంటుంది, నాకు గెలిచినందుకు ఆనందంగానే ఉంది, కానీ మీరు అందరి ముందు అడగాలేంటి విషయాలు అని. అప్పుడు కోచ్ అంటారు, అవును అడగాలి, ఇదే స్పోర్ట్స్ అంటే. గెలిచినవాడు ఓడినవాడు ఒకే రూమ్లో ఉన్నారు. వీడు ఎంత ఆనందపడతాడో వాడు అంతే బాధపడతాడు. ఇది అందరూ చూడాలి, ఇది అందరికీ తెలియాలి. నువ్వు కోయురిమ్ స్కిల్స్ అన్నీ బట్టి పట్టేసావు కదా అని అంటారు. అప్పుడు నాహిదో అంటుంది, నేను ఈ మ్యాచ్ కోసం ఏమాత్రం ప్రిపేర్ అవ్వలేదు. నేను తన ఫ్యాన్ కాబట్టి తన అన్ని మ్యాచెస్ చూశాను. తన ప్రతి మూవ్ నాకు తెలుసు, తను ఎలా ఆలోచిస్తుంది అన్నీ నాకు తెలుసు అని అంటుంది నాహిదో. తర్వాత కోయురిమ్ని అడుగుతారు, నువ్వెందుకు ఓడిపోయావో నీకు తెలుసా అని. అప్పుడు కోయురిమ్ అంటుంది, నేను బాగా ఆడలేదు అందుకే అని అంటుంది కోయురిమ్. అప్పుడు కోచ్ కోయురిమ్ దగ్గరికి వచ్చి ఇలా అంటారు, అది నిజం కాదు. నువ్వు ఎందుకు ఓడిపోయావంటే నాహిదో గురించి నీకేమాత్రం తెలీదు. తను ఏం ఆలోచిస్తుంది, తను నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తుంది అన్నది నీకేమాత్రం తెలీదు. కానీ నీ స్కిల్స్, నీ స్టెప్స్ ఈ ప్రజలందరికీ తెలుసు, ప్రతి ఒక్క ఫెన్సర్కి తెలుసు. ఎందుకంటే నిన్నే ఇన్స్పిరేషన్గా తీసుకొని అందరూ ఫెన్సర్స్ వస్తున్నారు. సో వాళ్ళందరూ నీ ప్రతి గేమ్, నీ ప్రతి మూమెంట్ని చూస్తారు. సో నీకు ఇప్పుడు నెక్స్ట్ కాంపిటీషన్ చాలా టఫ్ అయిపోతుంది. ఆ వచ్చేవాడు న్యూ కమర్ అయి ఉంటాడు, కానీ నీ స్కిల్స్, నీ మూమెంట్స్ అన్నీ అతనికి తెలుసు. సో నువ్వు దీని మీద చాలా ప్రాక్టీస్ చేయాలి. నాహిదో కోచ్ మాటల గురించే ఆలోచిస్తూ స్టోర్ రూమ్లోకి వెళ్తుంది. అక్కడ కోయురిమ్ ఉంటుంది. నాహిదో కోయురిమ్తో ఇలా అంటుంది, నాకు తెలుసు నీకు నాతో మాట్లాడడం అస్సలు ఇష్టం లేదని, కానీ నేనేమనుకుంటున్నా చెప్తాను. నాకు చాలా గౌరవంగా ఉంది. ఇది నా ఫస్ట్ మ్యాచ్, అది ఒక గోల్డ్ మెడలిస్ట్తో. చాలా థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళిపోతుంది. అప్పుడు కోయురిమ్ అడుగుతుంది, నేనంటే అసలు ఎందుకు ఇష్టం అని. అప్పుడు నాహిదో చెప్తుంది, నీ ఫుట్ వర్క్ చాలా ఫాస్ట్గా ఉంటుంది, నువ్వు ఈజీగా గుర్తుపట్టేస్తావు చేయాలనుకుంటున్నారు నెక్స్ట్ అని. నువ్వు ఫెన్సింగ్ చేస్తుంటే ఏదో డ్యాన్స్ ఆడినట్టు ఉంటుంది, చాలా సింపుల్గా చేస్తావు ప్రతి టెక్నిక్, నాకు చాలా ఇష్టం. నువ్వు అడిగిన ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేసినట్టేనా అని అంటుంది. అప్పుడు కోయురిమ్ అంటుంది, కాదు అన్నీ తప్పుగానే చెప్పావు. అసలు నువ్వు నన్ను ఎందుకు ఇష్టపడుతున్నావు తెలుసా? నువ్వు నన్ను ఇష్టపడకపోతే నువ్వు నాకన్నా గొప్పని ప్రూవ్ చేయాలి. అలా ప్రూవ్ చేయడం ఎలాగో అవ్వదు. సో ఇలా ఈ రూట్లోకి వచ్చావు, నన్ను ఇష్టపడుతున్నట్టు, ఏదో ఫ్యాన్ గర్ల్ అన్నట్టు నటిస్తున్నావు అని అంటుంది. అప్పుడు నాహిదో అంటుంది, నా మనసులో ఏముందో నీకేమాత్రం తెలియదు, పిచ్చి పిచ్చిగా మాట్లాడక. అయినా నీకు నెక్స్ట్ ఒక మెయిన్ గేమ్ ఉంది, నీ యాంకిల్ కూడా బాగాలేదు, అందుకే జాగ్రత్తగా సేఫ్గా ఆడావు. ఆ విషయం నాకు తెలుసులే కానీ జాగ్రత్తగా ఉండు అని చెప్పి వెళ్ళిపోతుంది. తర్వాత బేకీ జిన్కి ఒక పెద్ద హోటల్లో ఇంటర్వ్యూ ఉంటుంది.
ఆ ఇంటర్వ్యూ చేసేవాడు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు, నీ ఎడ్యుకేషన్ ఏంటి అన్నీ అడుగుతూ ఉంటాడు. అయితే బేకిజిన్ అన్నీ ఆన్సర్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఈ క్వశ్చన్ అడుగుతాడు అనమాట, అసలు మేము ఏ ఓపెనింగ్స్ తీసామో తెలుసా క్లీనర్ జాబ్కి, నువ్వు చూస్తే ఇంత ఎక్కువగా చదువుకున్నావు, అది గ్రాడ్యుయేట్వి, క్లీనర్ జాబ్ ఎందుకు చేస్తావు అని అడుగుతాడు. అప్పుడు బేకిజిన్ అంటాడు, నాకు ఇప్పుడు జాబ్ చాలా ఇంపార్టెంట్ అండి, ఏ జాబ్ అయినా పర్లేదు నేను ఖచ్చితంగా చేస్తాను, నాకు టీమ్ స్పిరిట్ ఉంది, నేను అందరితో ఈజీగా కలిసిపోతా అంటూ నిజమైన ఇంటర్వ్యూలో ఎలా ఆన్సర్ చేస్తామో అవన్నీ చెప్పేస్తాడు. అప్పుడు ఆ ఓనర్ ఇలా అంటాడు, నిన్ను చూస్తే ఏదో తేడాగా ఉంది, కొంపతీసి వర్కర్స్ అందరికీ ఒక యూనియన్ చేసి వాళ్ళు నామే తిరగబడేలా ట్రై చేస్తున్నావా ఏంటి, ఇంత పెద్ద గ్రాడ్యుయేట్ అలాంటి ఉద్యోగం ఎందుకు చేస్తావు, నీలాంటి వాళ్ళకి మేము ఇవ్వలేమమ్మా, ఇంక వెళ్ళిపో అని అంటాడు. బాధగా బేకిజిన్ ఇంటికి వచ్చేస్తాడు. బయట ఆల్రెడీ సాంగ్ 1 బేకిజిన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. బేకిజిన్ రాగానే ఇలా చెప్తుంది, ఎవరో ఒక ఆయన వచ్చి డోర్ని చాలా గట్టిగా కొట్టాడు, బేకిజిన్ బయటికి రా అని. ఆ అరుపులకి నాకు చాలా భయం వేసింది, దయచేసి ఇలాంటివి మళ్ళీ జరగకుండా చూసుకుంటారా ప్లీజ్ అని అంటుంది. అప్పుడు బేకిజిన్ సరే అని అంటాడు. తర్వాత సాంగ్ 1 స్కూల్కి వెళ్తుంది. జీవాంగ్ ఆ కెమెరాతో ఏదో చేస్తూ ఉంటాడు. అప్పుడు సాంగ్ 1 ఇలా అడుగుతుంది, నువ్వు మొన్న గిన్నెలన్నీ పట్టుకెళ్ళావా, అవి తీసుకురా, అమ్మ తెగ అడుగుతున్నారు అని. అప్పుడు జీవాంగ్ అంటాడు, అమ్మ ఇచ్చింది పట్టుకెళ్ళమని, కానీ నేనే మర్చిపోయా అని అంటాడు. అప్పుడు సాంగ్ 1 అంటుంది, పోన్లే కానీ నువ్వేం చేస్తున్నావు ఆ కెమెరాతో అని. అప్పుడు జీవాంగ్ అంటాడు, మా బ్యాండ్కి ఒక మ్యూజిక్ వీడియో చేసాం, అది ఎడిట్ చేస్తున్నా అని అంటాడు. అయితే ఇద్దరు తింటున్న చిప్స్ ప్యాకెట్ లాస్ట్కి వచ్చేస్తుంది. ఎవరా లాస్ట్ పీస్ తీసుకోవాలా అని చెప్పి రాక్ పేపర్ సిజర్స్ ఆడతారు. అప్పుడు సాంగ్ 1 గెలుస్తుంది, మొత్తం ప్యాకెట్లో ఉన్న మిగిలినంతా తినేస్తుంది. అప్పుడు జీవాంగ్ అడుగుతాడు, చాలా టేస్ట్గా ఉంది కదా అని. అప్పుడు సాంగ్ 1 అంటుంది, నీకు తెలీదా అది ఎంత బాగుంటుందో, లేస్ గురించి బాధపడడం మానేసి ఆ కెమెరా టెక్నిక్ ఏంటో చూపించు పద అని అంటుంది. అయితే జీవాంగ్ రెడీ అవుతాడు. కారిడార్లోకి వెళ్ళి ఒక 10 సెకండ్లు అందరూ నాకు దారివ్వండి ప్లీజ్ అని అరుస్తాడు. అందరూ మూలలకు వచ్చేస్తారు. స్కేట్ బోర్డ్ వేసుకొని డౌన్కి స్లైడ్ చేసుకుంటూ వెళ్తాడు. అది చూసిన సాంగ్ 1 ఇలా అంటుంది, పోన్లే వీడికి ఇదేనా బాగా వచ్చింది అని అంటుంది. జీవాంగ్ చాలా బాగా వస్తుంది అని నవ్వుకుంటూ వెళ్తాడు. సడన్గా కోయిరిమ్ వస్తుంది. కోయిరిమ్ చూడగానే షాక్ అయ్యి కంగారు పడుతుంది. కానీ జీవాంగ్ మాత్రం తనని పడేయడానికి చాలా ట్రై చేస్తాడు. జీవాంగ్ ఇలా అంటాడు, మన ఇద్దరికి చాలా ఫాస్ట్ రియాక్షన్స్ ఉన్నాయి కాబట్టి సేవ్ అయిపోయాం, ఏ యాక్సిడెంటు జరగలేదు, ఇద్దరికి థ్యాంక్స్ అని అంటాడు. అవును అని అంటుంది కోయిరిమ్. తర్వాత జీవాంగ్ ఇలా అంటాడు, నీకు తెలుసా కోయిరిమ్, నువ్వు నేను ఒక క్లాసే అని. అప్పుడు కోయిరిమ్ అంటుంది, తెలీదు అని. అప్పుడు జీవాంగ్ అంటాడు, కానీ మన ఇద్దరం ఒక క్లాసే, నా పేరు మున్జీవాంగ్ అని చెప్తాడు. అప్పుడు కోయిరిమ్ అంటుంది, ఓ నువ్వేనా, చాలా అందంగా ఉండే అబ్బాయివి 7th క్లాస్లో అని. నేనే అది అని అంటాడు జీవాంగ్. అప్పుడు కోయిరిమ్ అంటుంది, కానీ నువ్వు అంత అందంగా లేవే అని అంటుంది. అప్పుడు జీవాంగ్ అంటాడు, నీకు ఫ్యూచర్లో తెలుస్తుందిలే, ఇవి చాలా డేంజరస్, పక్క నుంచి వెళ్ళు అని అంటాడు. తను అలా వెళ్తుంది. తెలిసిందే కదా, ఫస్ట్ టైం క్రష్తో మాట్లాడితే ఫ్రెండ్స్ అంతా ఎలా ఏడిపిస్తారు, అంటూ అరుస్తారనమాట చుట్టూ ఉన్న వాళ్ళంతా. తర్వాత నాహిదో అలాగే కోచ్ యాంగ్ ఒక రూమ్లో కలుస్తారు. కోచ్ యాంగ్ నాహిదోకి తను షూస్ ఇచ్చేస్తారు. కోచ్ యాంగ్ ఇలా అంటారు, చెప్పాను కదా కోయిరిమ్తో గెలిస్తే నీకు నీ షూస్ ఇచ్చేస్తానని, ఇదిగో తీసుకో, బాగా ఆడావు అని అంటారు. అప్పుడు నాహిదో అంటుంది, థ్యాంక్స్, కానీ మీరే అన్నారు కదా కోయిరిమ్ స్కిల్స్ అన్నీ నాకు తెలుసు కాబట్టి నేను గెలిచాను, ఏదో బై ఛాన్స్ అయింది, ప్రతిసారి అలా అవ్వదులేండి అని అంటుంది నాహిదో. అప్పుడు కోచ్ యాంగ్ అంటారు, ఏంటి బై ఛాన్సా, ఇప్పటి వరకు కోయిరిమ్తో ఎవ్వరూ గెలవలేదు, అదే నువ్వు అంటున్నట్టు బై ఛాన్స్గా కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో, ఎందుకు నువ్వు కోయిరిమ్కి తక్కువగా చూసుకుంటున్నావు అని అడుగుతారు. అప్పుడు నాహిదో ఉంటుంది, అంటే అది అని అంటే ఆపేస్తారు. ఇలా అంటారు, నీకు బుర్ర పనిచేయట్లేదేమో, చూడు నువ్వు ఒకరి మీద గెలిచావంటే ఏదో ఒక వేలో నువ్వు బాగా ఉన్నావనే కదా, వాళ్ళకన్నా టాలెంటెడ్ అనే కదా, నువ్వు కరెక్ట్ పర్సన్నే డిఫీట్ చేసావు, ఇలానే ప్రాక్టీస్ చేస్తూ ఉండు, నీ అచీవ్మెంట్ని నువ్వు అచీవ్మెంట్ అని ఒప్పుకోకపోతే నిన్ను బయటకు తోసేస్తాను, అర్థమైందా అని అంటారు. అప్పుడు నాహిదో సరే మేడం అని అంటుంది. కోచ్ యాంగ్ అంటారు, నీలో ఉన్నది కోయిరిమ్లో లేనిది ఏంటో నీకు తెలుసా అని. అప్పుడు నాహిదో నాకు తెలీదు అని అంటుంది. అప్పుడు కోచ్ యాంగ్ అంటారు, స్ట్రెంగ్త్ ఇలానే ఉండాలి, చక్కగా తింటూ ఉండు, ఎప్పుడూ స్కిప్ చేయకు అని అంటారు. థ్యాంక్ యూ అని చెప్పి వెళ్తుంది. అప్పుడు కోచ్ యాంగ్ అంటారు, నవ్వింది చాలే కానీ నాకు హెల్ప్ చేసి పెట్టు, ఈ ఫైల్ని ఆ క్లాస్ లీడర్కి ఇచ్చేసాయి అని అంటారు. ఓకే అని చెప్పి తీసుకొని వెళ్తుంది.
కోచ్ యాంగ్ ఇచ్చిన ఫైల్ని ఇవ్వడానికి బ్రాడ్కాస్టింగ్ క్లబ్కి వెళ్తుంది. అక్కడ సాంగ్ 1 ఉంటుంది, ఈ ఫైల్ నీకేమన్నట్టున్నారు తీసుకో అని చెప్పి ఇస్తుంది. అప్పుడు సాంగ్ 1 అంటుంది థ్యాంక్ యూ అని. అప్పుడు నాహిదో అంటుంది నేను ఎప్పుడూ అసలు ఈ బ్రాడ్కాస్టింగ్ క్లబ్కి రానేలేదు, చాలా కొత్తగా ఉంది. అప్పుడు సాంగ్ 1 అంటుంది అయితే అంతా ఒక రౌండ్ వేసేయి, మొత్తం చూడు అని అంటుంది. ఓకే ఓకే అని చెప్పి మొత్తం చూస్తుంది నాహిదో. అక్కడ చాలా రికార్డింగ్స్ ఉంటాయి. ఇవేంటి 1991 నుంచి ఉన్నాయి, ఏంటి ఇవన్నీ స్కూల్ దాచినవేనా అని అడుగుతుంది నాహిదో. మన స్కూల్లో ఇదొక రిచువల్ టైప్, ఖచ్చితంగా దాస్తారు, ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారులే అని అంటుంది సాంగ్ 1. అందులో ఒక రికార్డింగ్ చూస్తుంది, అది బేకీ జిన్ అని ఉంటుంది. బేకీ జిన్నా అని అంటుంది నాహిదో. అప్పుడు సాంగ్ 1 అడుగుతుంది నీకు తెలుసా ఆ బేకీ జిన్ అని. నాకు బేకీ జిన్ అన్న మనిషి తెలుసు, కానీ ఇందులో ఉన్న బేకీ జిన్, నాకు తెలిసిన బేకీ జిన్ ఒకడా కాదా అని కన్ఫర్మ్ తెలీదు అని అంటుంది నాహిదో. అప్పుడు సాంగ్ 1 అంటుంది పద వింటే నీకే అర్థమైపోతుంది కదా, రికార్డింగ్ ఓపెన్ చేద్దాం. తను చాలా ఫేమస్ తెలుసా, చాలా హ్యాండ్సమ్, రిచ్, అన్నీను చాలా పాపులర్ కూడానా. ఆ రికార్డింగ్ పెట్టి ఆన్ చేస్తుంది సాంగ్ 1. రికార్డింగ్ వినడం మొదలు పెడుతుంది. ఆ వాయిస్ వినగానే నాహిదో నవ్వుతుంది. నాకు తెలిసిన బేకీ జిన్ ఈ బేకీ జిన్ కూడా, ఇంత మంచి వాయిస్ ఉందా అని అంటుంది నాహిదో. అప్పుడు సాంగ్ 1 అంటుంది సో ఇద్దరు ఒకటే అనమాట, తన వాయిస్ అయితే చాలా బాగుంది, చూడ్డానికి కూడా బాగుంటాడా. అప్పుడు నాహిదో అంటుంది నీకోటి చెప్పనా, ఇప్పుడు తనకున్న వాయిస్ అప్పుడున్న తన వాయిస్ చాలా డిఫరెంట్గా ఉంది. అప్పుడు తను చాలా ఆనందంగా ఎక్సైట్మెంట్తో ఉన్నాడు, ఇప్పుడు అది లేదు తన వాయిస్లో అని అంటుంది నాహిదో. అలా 1994లోకి వెళ్తుంది కదా. బేకీ జిన్ కాలేజీలో ఉన్నప్పుడు ఏం జరిగింది అన్నది ఇప్పుడు చూపిస్తారు. బ్రాడ్కాస్టింగ్ క్లబ్లో బేకీ జిన్ ఇలా అంటాడు, ఈ నెల మే అంటేనే మనకు గుర్తొచ్చేది ఎగ్జామ్స్. సో ఎగ్జామ్స్ అని ఓ టెన్షన్ పడిపోకుండా కాస్త ఎంజాయ్ చేయండి ఈ లైఫ్ని. మనం యూత్లో ఉన్నాం, ఎంజాయ్ చేయాలి, తప్పులు చేయండి, బాధపడండి, ఎంజాయ్ చేయండి. లైఫ్ అనే మ్యాజిక్ ఎలా ఉంటుందో ఇప్పుడే తెలుసుకోండి. ఇప్పటికైతే స్టార్లైట్ అన్న సాంగ్ వినండి అని చెప్పి ఆ సాంగ్ వేస్తాడు. ఆ స్కూల్ బ్యాండ్లో కూడా బేకీ జిన్ ఉంటాడు. బేకీ జిన్ గిటారిస్ట్, చాలా బాగా ప్లే చేస్తాడు. ఆ సాంగ్ వింటూ స్టూడెంట్స్ అంతా చాలా ఎంజాయ్ చేస్తారు. బేకీ జిన్ కాలేజ్ లైఫ్ అయిపోతుంది. వాళ్ళ డాడీ ఒక బ్రాండ్ న్యూ కార్ కొంటారు. తనే ఆశ్చర్యపడిపోతారు, అమ్మో ఇంత కాస్ట్లీ కార్ డాడీ నాకు కొన్నారా అని. ఆ కార్తో సిటీ అంతా భలే చక్కర్లు కొట్టేవాడు. అమ్మాయిలందరి కళ్ళు బేకీ జిన్ పైనే. మన బేకీ జిన్ ఫాలోయింగ్ ఎంతలా ఉంటుందంటే, ఒక అమ్మాయి అయితే డైరెక్ట్గా ఫోనే ఇచ్చేస్తుంది, అది రింగ్ అవ్వగానే పిక్ చేయి అని చెప్పి వెళ్ళిపోతుంది. అనుకోకుండా వాళ్ళ లైఫ్లోకి IMF అనే కష్టం మొదలవుతుంది. దానివల్ల వాళ్ళ డాడీ కంపెనీ మొత్తం అప్పుల పాలైపోతుంది. ఒక కంపెనీ అప్పుల పాలైందంటే అందులో ఎంతమంది వర్కర్స్ అందరూ నష్టపోతారు. అందులోనూ అది కొరియన్ బెస్ట్ ట్రావెల్ ఏజెన్సీ. బేకీ జిన్ చాలా టెన్షన్తో ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చేసరికి మమ్మీ, డాడీ, అలాగే వాళ్ళ తమ్ముడు అంతా హాల్లో ఉంటారు. అందరూ చాలా సీరియస్గా డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ అమ్మ ఇలా అంటుంది, ఈ అప్పులైతే ఇలా అయ్యాం, కానీ ఖచ్చితంగా డివోర్స్ తీసుకోవాలా, నీ నుండి నేను అస్సలు దూరంగా ఉండను అని చెప్పి చాలా దారుణంగా ఏడుస్తారు. అప్పుడు వాళ్ళ డాడీ అంటారు, మీరు నా అప్పుల వల్ల ఏమాత్రం ఇబ్బంది పడకూడదు, ఇది జస్ట్ పేపర్ వర్క్ మాత్రమే, కానీ నిన్నెప్పటికీ నేను వదలను. మనం అంతా అస్సలు ఒక ప్లేస్లో ఉండకూడదు, చాలా దూరంగా ఉండాలి, ఇదంతా అందుకోసమే చేస్తున్నాను, దయచేసి అర్థం చేసుకోండి అని అంటారు. జీహ్యాన్ని వేరే ఆంటీ వాళ్ళ ఇంట్లో పెడతాడు. వాళ్ళ ఆవిడ్ని వేరే సిటీకే మార్చేస్తాడు. అప్పుడు బేకీ జిన్ అడుగుతాడు, మరి నేనెక్కడికి వెళ్ళాలి అని. బేకీ జిన్ మిలిటరీ ట్రైనింగ్కి వెళ్ళిపోతాడు. ఆ మిలిటరీ ట్రైనింగ్లో కూడా అక్కడ ఒక ఒఫీషియల్ పక్కకు పిలిచి ఇలా చెప్తాడు, ఇప్పుడే ఒఫీషియల్గా న్యూస్ వచ్చింది, మీ డాడీ వాళ్ళ కంపెనీ అప్పుల పాలు అయిపోయారంట కదా, సో నువ్వు ఇక్కడ ఉండి కంట్రీని సర్వ్ చేసే బదులు నీ ఫ్యామిలీకి నువ్వు చాలా అవసరం ఉంది ఇప్పుడు. సో మెయిన్ చైర్మన్ ఏమన్నారంటే నీకు రిజగ్నేషన్ ఇచ్చేయమన్నారు, నీ ఫ్యామిలీకి ఇది చాలా ఇంపార్టెంట్ టైం, ఇప్పుడు నువ్వు వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటారు. దాని తర్వాతే సాంగ్ 1 వాళ్ళ ఇంటికి షిఫ్ట్ అవుతాడు. ఇంటికి వచ్చిన తర్వాత తన ఫోన్ కాల్స్ని వింటాడు. చాలా జాబ్స్కి అప్లై చేస్తాడు, కానీ ఏ జాబు దొరకదు. మీరు సెలెక్ట్ అవ్వలేదు అనే వస్తాయి. అప్పుడే నాహిదో కూడా బేకీ జిన్ని కలవడానికి వెళ్తుంది. అక్కడ ఓనర్ని అడుగుతుంది బేకీ జిన్ ఏడి అని. బేకీ జిన్ ఈరోజు స్వాంగ్గా వెళ్ళిపోయాడు, ఏదో పనుందంట అని చెప్తాడు. అవునా, నేను తనకి కొంచెం రిటర్న్ చేయాల్సినవి ఉన్నాయి అందుకే అని అంటుంది నాహిదో. నువ్వు తన ఇంటికి వెళ్ళొచ్చు కదా అని అంటాడు ఓనర్. నాకు రూట్ తెలీదు అని అంటే, నేను చెప్తానుగా అని చెప్పి రూట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. వెళ్ళిపోయే ముందు ఇది కొంచెం ఇచ్చేవా అని అంటాడు ఓనర్. ఓకే అని చెప్పి వెళ్తుంది నాహిదో. రూట్ చెక్ చేసుకుంటూ చాలా జాగ్రత్తగా వెళ్తుంది.
అలా వెళ్తూ ఉంటుంది. అరుపులు వినిపిస్తాయి. నువ్వెందుకు ఇలా అబద్ధాలు చెప్తున్నావు, నీకు తెలుసు అని. ఏంటి అని సైలెంట్గా వింటూ ఉంటుంది. బేకీ జిన్ని చాలా దారుణంగా ఇద్దరు అంకుళ్ళు తిడుతూ ఉంటారు. మీ నా కొంత వచ్చిందల్లా మీకు ఇచ్చేస్తాను అని చెప్తాడు. అప్పుడు ఆ పెద్ద ఆయన గట్టిగా అరుస్తాడు, నీకు వచ్చిన ఇంతరావు శాలరీతో మమ్మల్ని ఎలా కాపాడతావు? నీకు తెలుసా, నా కొడుకు ఎంతో కష్టపడి చదువుతున్నాడు, కానీ వాడికి కట్టడానికి ఫీజే లేదు. ఇలాంటి తండ్రి ఎక్కడైనా ఉండుంటాడా? చెప్పు అని చాలా దారుణంగా ఏడుస్తూ బేకీ జిన్ని ఊపేసి కొట్టేసి చాలా బాధపడతారు. బేకీ జిన్ కంటి నిండా నీళ్లు ఉంటాయి. చాలా ఎమోషనల్గా ఉంటుంది ఆ సీన్. ఆయన బేకీ జిన్ని మళ్ళీ ఇలా అడుగుతాడు, నీకు రోజు అసలు నిద్ర ఎలా పడుతుంది? నువ్వు ఎలా పడుకోగలుగుతున్నావు? ఇన్ని కుటుంబాలను ఇబ్బంది పెట్టి అందరూ ఏడుస్తుంటే నువ్వు ప్రశాంతంగా ఎలా నిద్రపోతున్నావు అని గట్టిగా అరుస్తారు. అప్పుడు బేకీ జిన్ అంటాడు, నన్ను క్షమించండి అని. అప్పుడు ఆయన, నాకు నీ సారీ అక్కర్లేదు, మీ నాన్న ఎక్కడున్నాడు చెప్పు అని ఇంకా గట్టిగా అరుస్తారు. అలా బేకీ జిన్ మీద పడిపోయి చాలా దారుణంగా కొట్టేస్తూ ఉంటారు. అప్పుడు ఆ పక్క ఆయన వెనక్కి తీసుకొస్తాడు. తిని చిన్నపిల్లడు తిని అడిగితే ఏం తెస్తాడు, అంతా వాళ్ళ బాబు తప్పు, వదిలే అని అంటాడు. అప్పుడు బేకీ జిన్ ఇలా అంటాడు, నేను మీకు డబ్బులు తెచ్చిపెట్టలేకపోవచ్చు, కానీ నేను ప్రామిస్ చేస్తున్నాను, నేను ఇంకెప్పుడు హ్యాపీగా ఉండను, ఒక్క మూమెంట్ కూడా హ్యాపీగా ఉండను, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాను, ఒక్క సెకండ్ కూడా ఆనందపడు. ఇదే నేను మీకు ఇవ్వగలను. నా జీవితం మొత్తం ఇదే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటా. నన్ను క్షమించండి, ఇది తప్ప నేనేం చేయలేకపోతున్నాను అని అంటాడు. అలా అన్న తర్వాత అంకుల్ ఇద్దరు వెళ్ళిపోతారు. ఇదంతా నాహిదో వెనక నుండి వింటూ ఉంటుంది. నాహిదో కూడా కంట్లో నీళ్ళు వచ్చేస్తాయి. చాలా బాధపడుతుంది పాపం బేకీ జిన్ అని. అప్పుడే బేకీ జిన్ నాహిదో రావడం చూస్తాడు. తన్ని చూసేసరికి ఏం చేయాలో అర్థం కాదు. నాహిదోకు కూడా మాటలు రావు. అలా చూసుకుంటూ ఉండిపోతారు. కొంతసేపటికి నాహిదో ఇలా అంటుంది, నా దగ్గర ఇప్పుడు 3000 రూపీస్ ఉన్నాయి. ఆ కామిక్ బుక్ చింపేశాను కదా, దానికి పే చేద్దామని వచ్చా అని అంటుంది. అప్పుడు బేకీ జిన్ అంటాడు, నన్ను చూస్తుంటే నీకు అర్థం అవట్లేదా? ఈ డబ్బు అని దానిలో పడి నా బుర్రే పనిచేయట్లేదు. దానికి బదులు నాకు ఇంకేమైనా ఇస్తావా అని అడుగుతాడు. ఇద్దరు జ్యూస్ షాప్కి వెళ్తారు. నాహిదోనే కొంటుంది. నాహిదో జ్యూస్ తాగుతూ ఆ ఓనర్ ఇచ్చిన పేపర్స్ని ఇస్తుంది. ఇదిగో తీసుకో, ఓనర్ ఇమ్మన్నారు అని. అప్పుడు బేకీ జిన్ అంటాడు, అవి కొంచెం డస్ట్బిన్లో పడేస్తావా ప్లీజ్? అప్పుడు నాహిదో అంటుంది, ఎందుకో పడేయడం, ఇందులో నా డ్రీమ్ ఏంటంటే అని మాత్రమే రాస్తుంది, ఏం మిగతాది కంప్లీట్ చేయలేదు. నీకు డ్రీమే లేదని చెప్తావా ఏంటి అని అంటుంది. అప్పుడు బేకీ జిన్ అడుగుతాడు, నీ డ్రీమ్ ఏంటో చెప్పు అని. అప్పుడు నాహిదో అంటుంది, నేను కోయిరంతో రైవల్ ఆడాలి. రైవల్ అంటే గేమ్ తనకి ఆపోనెంట్గా ఉంటూ అని. మరి నీదేంటి అని అడుగుతుంది. అప్పుడు బేకీ జిన్ చెప్తాడు, నేను నాసాలో వర్క్ చేద్దాం అనుకున్నాను, అదే నా డ్రీమ్ అని. అప్పుడు నాహిదో అంటుంది, నాసా అంటే యుఎస్లో ఉంటుంది కదా, అయితే నీకు ఇంగ్లీష్ బాగా వచ్చి ఉండాలి అని అంటుంది. అప్పుడు బేకీ జిన్ అలా నాహిదో వైపు చూస్తాడు. నాహిదో చాలా వియర్డ్గా బిహేవ్ చేస్తుంది. అంటే తనకి ఈ నాసా అని కానీ యుఎస్ గురించి కానీ ఏం తెలియదు. అప్పుడు బేకీ జిన్ అడుగుతాడు, నీకు అసలు నాసా అంటే ఏం తెలుసు చెప్పు అని. అప్పుడు నాహిదో అంటుంది, నాకెందుకు తెలీదు, అక్కడే స్పేస్ షిప్లు, రాకెట్లు అన్నీ తయారు చేస్తారుగా, అదే కదా. అప్పుడు బేకీ జిన్ అంటాడు, అదొక పార్ట్ మాత్రమే, నాసా అంటే ఇంకా చాలా పెద్దది. అప్పుడు నాహిదో అంటుంది, నాసా యుఎస్లో ఉంది కాబట్టి నీకు ఇంగ్లీష్ చాలా సింపుల్ కదా, అయినా నువ్వు టాప్ స్టూడెంట్లే, పజిల్స్ని సాల్వ్ చేసేస్తావు, మ్యాథ్స్ ఆన్సర్స్ కూడా వేగంగా చెప్తావు, అందుకే నువ్వు నీ పాత స్కూల్లో కూడా చాలా ఫేమస్ బేకీ జిన్ అని అంటుంది. అప్పుడు బేకీ జిన్ అడుగుతాడు, నేను ఫేమస్ ఏంటి, నీకెలా తెలుసు ఇదంతా అని. అప్పుడు నాహిదో అంటుంది, నేను చదువుతున్న స్కూల్లోనే నువ్వు చదివావు, నాకు బ్రాడ్కాస్టింగ్ క్లబ్లో ఒక ఫ్రెండ్ ఉంది, తను చెప్పింది బేకీ జిన్ చాలా ఫేమస్, పాపులర్, హ్యాండ్సమ్ అని. అలాగే నీ రేడియో ప్రోగ్రామ్ కూడా విన్నా, కానీ ఏమనిపిస్తుందంటే అప్పుడు బేకీ జిన్ ఇప్పుడు బేకీ జిన్ ఒకలా లేడు, అది మాత్రం నిజం, నేను ఇంకెప్పటికీ ఆనందంగా ఉండను అని చెప్పిన బేకీ జిన్వి కాదు నువ్వు. ఏంటి, నేను మరీ రెక్లెస్గా మాట్లాడేశానా అని అంటుంది. అప్పుడు బేకీ జిన్ అంటాడు, నాకు నచ్చింది, నువ్వు రెక్లెస్ అని ఒప్పుకున్నావు చూడు, అది బాగుంది, నేను చూస్తున్నప్పుడల్లా నా చిన్నప్పుడు నేను ఇలాగే ఉండేవాడిని అని అనిపిస్తుంది, నేను 18 years ఉన్నప్పుడు ఎలా ఉన్నానో నువ్వు అలాగే ఉన్నావు అని అంటాడు. అప్పుడు నాహిదో అంటుంది, నీకు మళ్ళీ వెనక్కి వెళ్ళాలని ఉందా అని. అప్పుడు బేకీ జిన్ అంటాడు, చాలా దారుణంగా వెనక్కి వెళ్ళాలని ఉంది, మళ్ళీ చిన్నపిల్లాడిని అయిపోవాలనిపిస్తుంది, నాకు మళ్ళీ ఆ చిన్న చిన్న విషయాల గురించి భయపడాలనిపిస్తుంది, బ్రాడ్కాస్టింగ్ క్లబ్లో సీనియర్స్ ఏమంటారా అని, నాకు నచ్చిన అమ్మాయి నన్ను ఇష్టపడకపోతే ఏమవుతుందా అని, ఒకవేళ నేను హోంవర్క్ చేయకపోతే టీచర్ అమ్మాయిలు అందరి ముందు నాకు పనిష్మెంట్ ఇస్తారేమో అని, ఒకవేళ స్టేజ్ మీద నేను ఏమైనా తప్పు చేస్తే ఏమంటారో అని, ఇలాంటివి చాలా మిస్ అవుతున్నా అని అంటాడు. ఇదంతా విని నవ్వుకుంటుంది నాహిదో.
నేను నీకు ప్లేస్కి తీసుకెళ్తా, పద వెళ్దాం అని అంటుంది నాహిదో. ఎక్కడికి అంటే నాహిదో అంటుంది, నేను రెక్లెస్గా ఉంటే నీకు ఇష్టం అన్నావు కదా, పద నన్ను నమ్మి నాతో రా అని అంటుంది. బేకిజిన్ అక్కడికి వెళ్ళాక అడుగుతాడు, ఇది నీ పాత స్కూల్ కదా, ఎక్కడికి ఎందుకు వచ్చాం అని అడుగుతాడు. అప్పుడు నాహిదో అంటుంది, నేను ఇప్పుడు చేసే పని టేయాంగ్ స్కూల్లో చేయకూడదు, ఈ స్కూల్లో అయితే ఎవరేం ఆపరు, అందుకే ఇక్కడికి తీసుకొచ్చా అని అంటుంది. ఇప్పుడు చూడు నేనేం చేస్తాను అని చెప్పి ఆ వాటర్ ట్యాప్ని రివర్స్లో తిప్పి ఆన్ చేస్తుంది. వాటర్ ఇలా ఫుల్గా వచ్చేస్తాయి. చూడు దీన్ని చూస్తుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో, నాకు ఇది చూసినప్పుడల్లా చాలా ఆనందంగా ఉంటుంది, నీకేం అనిపించట్లేదా అని అడుగుతుంది నాహిదో. అప్పుడు బేకిజిన్ అంటాడు, నేను హ్యాపీగా ఫీల్ అవ్వాలంటే ఒక్క ట్యాప్ సరిపోదు అని చెప్పి అక్కడున్న ట్యాప్లు అన్నీ రివర్స్లో తిప్పి అన్నీ ఆన్ చేసేస్తాడు. ఇప్పుడు ఏదో కొంచెం అలా ఆనందంగా అనిపిస్తుందిలే అని అంటాడు. అప్పుడు నాహిదో అంటుంది, సీనియర్ అంటే సీనియర్ వే, నాకు ఎప్పుడూ అనిపించలేదు అన్ని ట్యాప్స్ ఆన్ చేయాలని, నీ బుర్ర బాబు, సూపర్ సూపర్ అని పొగిడేస్తూ ఉంటుంది. నాకు చాలా ఆనందంగా ఉంది అని గట్టిగా అరుస్తూ డ్యాన్స్లు వేస్తూ ఉంటుంది. బేకిజిన్ నాహిదోని చూస్తూ ఉండిపోతాడు. కొంతసేపటికి తన్ని కూడా వాటర్లోకి తోసేస్తాడు. చూడు ఇప్పుడు నిన్ను కూడా తడిపేస్తా అని చెప్పి ఫుల్గా తన వైపు వాటర్ వేసేస్తుంది. బేకిజిన్ నాహిదో ఇద్దరు తడిసిపోతారు. చక్కగా ఆడుకుంటారు వాటర్తో ఇద్దరు. చాలా సేపటి వరకు ఇలాగే ఆడుకుంటూ ఉండిపోతారు. ఆ ప్లే గ్రౌండ్ వాచ్మెన్ వచ్చేస్తాడు, మీరెవరు, ఏం చేస్తున్నారు అక్కడ అని. నాహిదో భయపడిపోయి అన్ని ట్యాబ్లు ఆఫ్ చేయడానికి ట్రై చేస్తుంది. సారీ వెళ్ళిపోతాం అని అంటుంది. అప్పుడు బేకిజిన్ అంటాడు, ఇప్పుడు చేయాల్సిన పని ఇది కాదు, పరిగెట్టు అని చెప్పి ఇద్దరు పరిగెట్టడం మొదలు పెడతారు. ఇద్దరు ఫాస్ట్గా పరిగెట్టి రోడ్డు మీదకి వచ్చేస్తారు. పరిగెట్టి చాలా అలసిపోయి నాహిదో ఇలా అంటుంది, ఇది చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది అని నవ్వుతూ ఉంటుంది. అప్పుడు బేకిజిన్ అంటాడు, ఇంత ఆయాస పడిపోతాను అయినా నచ్చిందా అని. అప్పుడు నాహిదో అంటుంది, నాకు ఇది చాలా నచ్చింది, ఎప్పటికప్పుడు ఇలాంటి పనులు చేస్తూ ఉందాం. అప్పుడు బేకిజిన్ అంటాడు, ఒకవేళ నేను నో అంటేనో అని. అప్పుడు నాహిదో అంటుంది, నీకు నేను ఆ ఛాన్స్ ఇవ్వనుగా, ఈరోజు మార్నింగ్ నువ్వు అంకుల్తో ఏమన్నావు గుర్తుందా, నువ్వెప్పటికీ హ్యాపీగా ఉండవు, ఎప్పుడూ ఆనందపడను అని చెప్పావు, అది నాకు ఏమాత్రం నచ్చలేదు, నేను దానికి టోటల్గా అగెనిస్ట్గా ఉన్నాను. సో ఇప్పటి నుంచి ఏం చేద్దామంటే నువ్వు నాతో ఉన్నప్పుడల్లా ఆనందంగా ఉందాం, ఇలాంటి పనులు చేసి చాలా హ్యాపీగా ఉందాం. కానీ నువ్వు అంకుల్కి ఆల్రెడీ ప్రామిస్ చేస్తావు కదా, ఆ విషయాన్ని మనం సీక్రెట్గా దాచేద్దాం, నువ్వెవరికి చెప్పొద్దు, నేను ఎవరికి చెప్పను, అప్పుడు ఆ ప్రామిస్ని కూడా విరగొట్టినట్టు కాదు కదా. సో ఆ ప్రామిస్ లానే ఉంటుంది, మనం హ్యాపీగా కూడా ఉండొచ్చు, మనం ఎప్పటికీ ఇలానే ఎంజాయ్ చేద్దాం అని అంటూ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.